महापाशुपतास्राग्नि निर्दग्धासुरसैनिका శ్రీ మహాపాశుపతాస్రాగ్ని నిర్దగ్ధాసురసైనికాయై నమః. బండాసుని సైన్యాన్ని ఒక్కసారి పరిశీలించి వీరందరినీ ఒక్కసారి సంహరిస్తే సరిపోతుందని అమ్మ అనుకుంది. ఇంతవరకు వాడు ప్రయోగిస్తున్న అసురులనందరినీ సంహరించింది. ప్రత్యేకంగా తెచ్చుకున్న సైన్యం ఉన్నారు. చాలామంది బలమైన వారు. చివరి యుద్ధంలో బలమైన వారిని ఉంచుకుంటారు కదా! అలాగా. రావణాసురునికి యుద్ధకాండలో మూల సైన్యం ఎలా ఉన్నారో బండాసురునికి చుట్టూ అలా ఉన్నారు. మహాపాశుపతాస్త్రం యొక్క అగ్ని చేత అమ్మవారు అసుర సేనలన్నిటినీ దగ్ధం చేసింది. ఇంకా బండాసురుడొక్కడే మిగిలాడు. ఈ నామంలో పాశుపత మంత్రం ఉందన్నమాట. ఎప్పుడైనా ఒక సాధన చేసే ప్రయత్నం చేయాలి. లలితా సహస్రనామాలు చదివితే ఒకసారి చదవచ్చు. ఒక్క నామం తీసుకొని దాన్ని అష్టోత్తర శత జపం కొంతకాలం చేసి అది అయ్యాక మరొక నామం తీసుకొని అష్టోత్తర శత జపం చేయాలి. ఎప్పటికి పూర్తవుతుంది అనేది వద్దు. ఇలా చేస్తే మనకు తెలియకుండానే అందులో ఉన్న మంత్రశక్తి అంతా లభిస్తుంది. ఇప్పుడు ఇన్ని మంత్రాలు చెప్పుకున్నాం కదా! ఆ మంత్రాలన్నీ ఒక్క నామంలో ఉంటాయి. అప్పుడు ఆ ఒక్క నామం చెప్తే చాలు. ఆ శక్తంతా వస్తది. ఇప్పుడు పాశుపతాస్రాజ్ఞ శక్తి ఈ నామంలో మహాపాశుపతాస్రాగ్ని అనే శబ్దం వరకు ఒక బీజాక్షర సంపుటంలోనిది. ఇది బాహ్యంగా చెప్పరాదు. ఈ నామాన్ని భక్తిగా చేస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఈ బీజాక్షరములు గురుముతః మహాపాశుపత మంత్రం చేసేవారు చేస్తారు. మొత్తం అసురసేనల్ని కొట్టిందంటే పాశుపత మంత్రం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. పశుత్వాన్ని పోగొట్టేదే పాశుపత మంత్రం. పాసబద్ధులు పశువులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం కాలానికి బద్ధులే. అంటే చీమ నుంచి బ్రహ్మాండాలు అంతవరకు అన్నీ కాలానికి బద్ధులే. అన్నీ కాలంకే లోబడి ఉన్నాయన్నమాట. కాలబద్ధులైన వారందరూ కూడా గుణబద్ధులు, కర్మబద్ధులు, వాసనాబద్ధులు. మనము ఈ జీవులంతా కూడా గుణాలతోటి, కర్మాలతోటి, వివిధ వాసనాలతోటి బంధింపబడి ఉన్నాము. ఇవి ఈ పాశాలతో చుట్టబడి పాశబద్ధుడవుతున్నాడు జీవుడు. ఈ ఈ కాలం మొదలుకొని పశువులు మొదలైన వారందరూ ఎవరి చేతిలో ఉన్నారో ఆయనే పశుపతి. కాలము ఆయన కంట్రోల్‌లోనే ఉంది. ఈ జీవులందరూ ఆయన కంట్రోల్‌లోనే ఉన్నాం. ఆయనే పశుపతి అన్నమాట. పశువులు, పాశము, పతి ఈ జ్ఞానం బాగా రావాలి. మనమందరూ పశువులము. మనము బంధింపబడున్నాము. దీనికి అధిపతి ఎవరు అంటే ఆ పతినే. ఈ జ్ఞానం మనకొచ్చిందంటే ఆయనను శరణు వేడితే చాలు. ఆ పాశము ఆయన తీసేస్తాడన్నమాట. ఆహ్, హ్మ్. ఆ పాశ విమోచనం చేసే పశుస్తబ్దం పోతుంది. జీవునికి, శివునికి తేడా ఏమిటంటే పాశము. పాశబద్ధుడు జీవుడు. పాశరహితుడు ఈశ్వరుడు. పాశము తీసేసినప్పుడే జీవునికి, శివునికి ఏకత్వము చెప్పవచ్చు. పతిని శరణు వేడితే పాశం తీసేస్తాడు. ఈ శరణు వేడడం ఉపాసన అన్నమాట. భక్తి ఉపాసన, భక్తి, విచారణ అనేవి అనేక రకాలు. మనం భగవంతుడిని ప్రార్థించడానికి అనేక రకాలైన దారులున్నాయి. ఉపాసన, విచారణ, భక్ అలాంటివి. కర్మయోగము, భక్తి. వేదాంత పరంగా మహాపాశుపతాస్రాగ్ని అంటే ఆత్మానాత్మ విచారణ. హుహు. నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? అనే జీవుడు నాలో ఏముంది? ఈ శరీరం నేను కాదు. నేను ఆత్మని అని విచారణ చేస్తాం కదా! అది. వేదాంత పరంగా ఆ జ్ఞానము ఇది ఆ మహాపాశుపతాస్రాగ్ని ఆ విచారణని ఆహ్, మేల్కొల్పుతుందనమాట. జ్ఞానయోగంలో విచారణ ఉంటుంది. ఆ జ్ఞానము దేనితో చేస్తామంటే బుద్ధి అనే ఉపాధితోటి విచారణ చేస్తాం. కర్మయోగంలో ధర్మం ఉంటుంది. ఈ కర్మయోగంలో ధర్మం ఉంటుంది. అది ఏ ఉపాధితో చేస్తున్నామంటే నేను చేస్తున్నాను, నేను కర్మ చేస్తున్నాను అంటే అక్కడ అహంకారం అనే ఉపాధితో. ఉపాసనలో భావం ఉంటుంది. ఉపాసన అంటే
ఆహ్, పూజ, మంత్ర మంత్ర జపము ఇవన్నీ. ఇది దేనితో చేస్తున్నామంటే, ఈ భావం మనకెక్కడి నుంచొస్తుంది? మనస్సుతో చేస్తామనమాట. ఇట్లా కర్మ చేస్తున్నంత సేపు ధర్మం ఉండాలి. ఉపాసన చేస్తున్నంత సేపు భావన ఉండాలి. జ్ఞాన మార్గంలో విచారణ ఉండాలి. విచారణశీలమైన ప్రవృత్తిని జ్ఞానపరంగా పాశుపతము అంటారు. ప్రతి నామంలో జ్ఞాన, ధర్మ, ఉపాసనా పరంగా అర్థాన్ని గ్రహించాలి. జ్ఞానపరంగా ఆత్మానాత్మ విచారణ, ఉపాసనా పరంగా పాశుపత మంత్రము, ఆహ్, అసుర సేనలన్నీ అమ్మవారిచే సంహరింపబడ్డాయి. ఇక బండాసురుడొక్కడే మిగిలాడు. శూన్యక పట్టణం మిగిలింది. ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. శ్రీకామేశ్వరాస్ ర శ్రీకామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యకాయై నమః. అమ్మవారు కామేశ్వరాస్త్రం ప్రయోగించారిప్పుడు. ఇంతకుముందు పాశుపతాస్త్రము, ఇప్పుడు కామేశ్వరాస్త్రం ప్రయోగిస్తున్నారనమాట. శూన్యక పట్టణంలో ఉన్న స్త్రీలెవరూ యుద్ధానికి రాలేదు. మగవారెవ్వరూ ఇంట్లో లేరు. వారందరినీ పాశుపతాస్త్రంతో అమ్మవారు సంహరించారు. అమ్మ ప్రయోగించిన కామేశ్వరాస్త్రంతో బండాసురునితో పాటు అదే సమయంలో మొత్తం శూన్యక పట్టణంలో ఉన్న స్త్రీలు, శిశువులు కూడా సంహరింపబడ్డారు. స్త్రీలని, పిల్లల్ని సంహరించవచ్చా అంటే వీరంతా రాక్షసులని మర్చిపోకురాదు. ఇక్కడ శిశువులంటే ఇంకా ఎదగకుండా బీజదశలో ఉన్న రాక్షసత్వం. స్త్రీలు అంటే తిరిగి ఉత్పత్తి చేయగలిగేవారు. ఈ జన్మలో ఉన్న అజ్ఞానాన్ని సంహరిస్తే లాభం లేదు. ఇంకా తరువాతి జన్మలకి కారణంగా ఉన్న కర్మ బీజములు, అజ్ఞాన బీజములను కూడా సమూలంగా నశింపచేయాలి. సమూల కర్మక్షయం జరగాలి. అదే ఇక్కడ సబండాసుర శూన్యక. శూన్యక పఠనంతో సహా బండాసురుణ్ణి నశింపజేసింది అమ్మ. శూన్యం అంటే ఏమీ లేదు. మరి ఇంతసేపు ఉంది. పేరు పట్టణంలోనే సంకేతవాదము. ఏమీ లేదు, అన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి. అదే అవిద్య. అదే అజ్ఞానం. ఏమీ లేని దానిని ఉందనుకుని, ఆ ఉందనుకున్న దాని కోసం తాపత్రయపడుతూ, చాలా పెంచుకుపోయి, అసలు ఉన్న సత్యాన్ని మర్చిపోతున్నాం మనం. ఉన్న అమ్మని లేదనుకుంటున్నాం. కానీ లేని ప్రపంచాన్ని ఉందనుకుని పట్టుకుంటున్నాం. ఇదే మిథ్య. ఇదే శూన్యకము. ఇ ఆహ్, ఇది ఇది చెప్పినా గూడా అర్థం కాదనమాట అంత సులభంగా. ఎందుకంటే శూన్యం ఉంది అంటే శూన్యము ఉంది అని మనకు అలవాటైపోయింది. అమ్మవారు కామేశ్వరాస్త్రం వేస్తే గాని అది తొలగిపోదు. ఇదే అవిద్య యొక్క సమూల నాశనం. ఇంకా మిగిలింది ఒక్కరే. శత్రువులందరూ అయిపోయాక ఎవరు గెలుస్తారో వారే మిగులుతారు. మొత్తం బండాసురునితో శూన్యకపట్టం పోయాక మిగిలింది అమ్మ. అమ్మ ఒక్కటే అన్నమాట. ఏకం అద్వితీయం బ్రహ్మ. ఇంతవరకు ఉన్న అనేక బండాసురుని భావములన్నీ పోయాక మిగిలినది ఒక్కటే పరతత్వము. మనము మనలో ఉన్న బండాసురుడిని మొత్తం పోయాక అంతా అమ్మనే అని తెలుసుకుంటామన్నమాట. ఇప్పుడు కామేశ్వరాస్త్రం గురించి చూస్తే, ఈ కామేశ్వరాస్త్రంలోనే ఇంతవరకు చెప్పుకున్న గణపతి మంత్రాలు, దశావతార మంత్రాలు, బాలా మంత్రము, శ్యామల మంత్రము, వారాహి మంత్రము వచ్చాయి. మనం చదివే ఈ నామాలే మంత్ర స్వరూపాలు. శ్యామల మంత్రం చేయాలంటే ఆహ్, మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత. ఇది 16 అక్షరాలుంటాయి. దీనినే మహాషోడశి మంత్రమే కామేశ్వరాస్త్రము. కామేశ్వరాస్త్రమే బ్రహ్మ విద్య. కామేశ్వరుడు అనగా సాక్షాత్తు పరమాత్మ. పరమాత్మ విద్య, ఆత్మతత్వము లభిస్తే మొత్తం అనాత్మలన్నీ నశించిపోతాయి. కనుక అనాత్మ భావనల మూటయే బండాసుర శూన్యక. ఆత్మ విద్య యొక్క ఘటన వల్ల జరిగిన విషయమిది. అమ్మవారే బ్రహ్మ విద్యా స్వరూపిణి.
ఎప్పుడైతే అసుర సంహారం జరిగిందో దేవతల ఆనందం పట్టరానిది. ఇక్కడ కామేశ్వరాస్త్రం అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం అన్నమాట. దానివల్లే మనకు అవిద్య పరిపూర్ణంగా తొలగిపోయి బ్రహ్మ విద్య లభిస్తుంది. అమ్మని మనం తెలుసుకోగలుగుతాం. అమ్మనే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని. ఇప్పుడు అంత సంహారం జరిగిన తర్వాత దేవతలు ఆహ్, ఆనందం హ్మ్. చాలా ఆనందపడ్డారు. ఆనందంతో అమ్మవారిని స్తుతిస్తున్నారనమాట. ఇప్పుడు 83 నామంలో ఆహ్, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః. ఈ నామంలో బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర, ఆది అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, మహేంద్రుడు మొదలైన వారందరూ అమ్మని స్తుతించారు. ఇక్కడ పరిశీలిస్తే అమ్మవారు బయలుదేరడానికి ముందు దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ అన్నారు. మొత్తం యుద్ధానంతరం విజయం సాధించాక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. సాధకుడు ఎప్పుడైనా అమ్మ అనుగ్రహం కోసం ముందు స్తోత్రం చేస్తాడు. అనుగ్రహం లభించాక ఆనందంతో ఎలుగెత్తి స్తోత్రం చేస్తాడు. మొదటి స్తోత్రంలో ఆర్తి ఉంది. చివరి స్తోత్రంలో ఆనందం ఉంటాయన్నమాట. మొదటి స్తోత్రంలో అమ్మ అసుర సంహారం చేసి మమ్మల్ని కాపాడమ్మా అని వేడుకుంటాం. ఇప్పుడు ఆనందంతో ఎలుగెత్తి స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఆనందోత్సాహం కనిపిస్తుందన్నమాట. ఇక్కడితో అమ్మవారి యొక్క లీలా వైభవం పూర్తయింది. ఇక మంత్ర వైభవ రహస్యాలలోకి ప్రవేశిస్తున్నాం. మొదట అమ్మ ఎలా పుట్టారో తెలుసుకున్నాం. అమ్మ రూపం తెలుసుకున్నాం. అమ్మ లీల చూసాం ఇప్పుడు. అమ్మ ఎలా బండాసురుని సమూలంగా నాశనం చేసింది. ఇప్పుడు అమ్మ మంత్ర వైభవం ఆ రహస్యంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు హర నేత్రాగ్ని 84వ నామము హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శ్రీహర నేత్రాగ్ని కామ సంజీవనౌషధ్యై నమః. ఇందులో 2 మంత్రముల విశేషములున్నాయి. మొదటిది హరనేత్రాగ్ని విద్య. రెండవది కామ సంజీవనౌషధి విద్య. హరనేత్రాగ్ని బీజాక్షరములతో సహా ఇందులో చాలా ఉన్నాయి. నేత్ర అంటే ఈ, అగ్నిలో ర ఇవన్నీ రహస్యములు. ఇంతకు మించి చెప్పరాదు. హరనేత్రాగ్నిలో హ, ర మొదలైనవి బీజాక్షరాలున్నాయన్నమాట. మొదటిది Recording in progress. ఆ! ఇందులో మొదటిది కామదహన విద్య. రెండవది కామ సంజీవన ఔషధి విద్య. కామదహనం కావాలి. కామ సంజీవనం కావాలి. అంటే అధర్మబద్ధమైన కామములు మనకు తొలగిపోవాలి. ధర్మబద్ధమైన కామము లోక నిర్వహణ కోసం ఉండాలి కదా! అవి కావాలి మనకు. అవి సంజీవనిలా ఉండాలి. అసలైన బ్రహ్మమును తెలుసుకోవాలనే తపన సిద్ధించాలి. అమ్మవారు శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించారు. ఇక్కడ సంజీవన ఔషధి మరణించిన వారిని తిరిగి బ్రతికిస్తుంది. మనము ఎంత అజ్ఞానం ఉంటదంటే మనకు ఆహ్, ఎన్నో ఇది కోల్పోతామనమాట. అవి తిరిగి జీవించాలి మనలో. దానికి మనకు సంజీవని కావాలి. అమ్మవారి చూపు ఎంత గొప్ప సంజీవని అంటే, చాలా కాలం క్రితం దగ్ధమై బూడిదైపోయిన దానిని కూడా బ్రతికించగల శక్తి అమ్మవారి వద్ద ఉంది. ఆమె అమృతేశ్వరి. ఎంత మృతుడినైనా తిరిగి జీవింపజేయగలిగే శక్తి అమ్మవారి వద్ద ఉంది. ఈ నామం దేవి కారుణ్యానికి పరాకాష్ట. రతీదేవి వచ్చి ప్రార్థిస్తూ, అమ్మా నువ్వు సువాసినివి. నిన్ను నమస్కరించే వారికి ఆ సువాసినత్వం ఉండాలి కదమ్మా తల్లి, నేను దుఃఖిస్తున్నాను. ఎందుకు అంటే
రతీదేవిని శివుడు ఆ బాణం వేశాడని పువ్వుల బాణం మూడో కంటితో దహిస్తాడు కదా! అందుకని అమ్మ నా అమ్మ హ్మ్. అమ్మని వేడుకుంటోందనమాట రతీదేవి. నేను దుఃఖిస్తున్నాను అని. నాకు నువ్వు దయతలిచి ఆహ్, మన్మధుడిని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తుంది. రాక్షస సంహారం జరిగాక దేవతలందరూ బాగున్నారు. మళ్ళీ నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు. ఇది చేద్దామనే కదా! మిమ్మల్ని ఇద్దరిని కలపాలనే కదా! మా ఆయన బయలుదేరాడు. అలా బూడిదయ్యాడు. చివరికి దుఃఖము నాకే మిగిలిందమ్మా అంది. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు. అంతా ఆనందంగా ఉన్నా నువ్వు ఆయన లేరని బాధపడుతున్నావు కదా! ఆయన్నే చింతన చేస్తూ ఉన్నా నీ పాతివ్రత్యానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు. మీ ఆయన్ని నేను బ్రతికిస్తున్నాను అని బ్రతికిచ్చింది అమ్మ. కేవలం రతీదేవికి మాత్రమే కనబడే విధంగా బ్రతికించింది. అమ్మవారు గొప్ప పతివ్రత కనుక శివుడు ఏ దేహాన్ని తగలబెట్టాడో ఆ దేహాన్ని బ్రతికించలేదు. ఆయన యొక్క అనుమతి తీసుకునే రతీదేవికి మాత్రమే కనిపించేలా ఇతరులకి కనపడని దేహాన్ని ప్రసాదించింది. అందుకనే ఆ మన్మధుడు అనంగుడు అయ్యాడన్నమాట. ప్రతి పురాణ కథ ఒక ఉపాసనా రహస్యమే. ఒక తాత్విక సంకేతమే. పైపైన చదివితే పురాణ కథలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆహ్, అసంగతంగా అనిపిస్తాయి. పురాణాలు చరిత్ర కథలే కాదు, ఉపాసనా సంకేతాలు. మన్మధుడు బయలుదేరాడు అనంటే అది కామోపాసన విద్య అయిన ఖాది విద్య. మన్మధుడు శివశక్తి ఐక్యముగా చూడాలనే తపనతో అమ్మవారిని ఉపాసించాడు. దేవతలందరూ కలిసి మన్మధుడిని పంపారు. దేవతలంటే ఇంద్రియ శక్తులు. ఇవన్నీ కలిసి ఆ కామేశ్వరులను కలిసి చూడాలనే సాధనగా బయలుదేరాయి. దానిలో మొత్తం పంచప్రజ్ఞలు ప్రయోగించారు. అప్పుడు శివుడు కంటి మంటతో దగ్ధం చేశాడు. అలా వెళ్తే అలానే చేస్తాడు. ఆయన కన్ను పాలనేత్రం, జ్ఞానాగ్ని. ఆ అజ్ఞానాన్ని ఎప్పుడైతే ఆయన ఆహ్, శివుడు కంటి మంటతో దగ్ధం చేశాడు. ఆహ్, దేన్ని అంటే పంచ ప్రజ్ఞలు ఆహ్, ఆయన కన్ను పాలనేత్రం. అంటే నుదుటి పైనున్న మూడవ కన్ను. జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆయన ప్రకాశింపజేశాడో, అతడి యొక్క దేహాభిమానం మొత్తం దగ్ధమైపోయింది. ఇంకా కాస్త మిగిలిన ఆ ఖాళీ దుమ్ము ఉన్న ఆ చితాభస్మంలో నుంచి బండాసురుడు తయారయ్యాడు. వానిని అమ్మవారు సంహరించారు. శివుని పనిని అమ్మవారు సంపూర్ణంగా చేశారు. అలా మన్మధుని యొక్క దేహం సంపూర్ణ నాశనమయ్యింది. అప్పుడు అమ్మవారు మన్మధుని తిరిగి బతికించారు. ఇది శ్రీవిద్యలో నిత్యం భూతశుద్ధి చేసుకునే వారికి తెలుస్తుంది. స్థూల, సూక్ష్మ, కారణ దేహాత్మకమైన అజ్ఞాన మాలిన్యాల్ని దగ్ధం చేసి సాంబవ దేహం అనేది ఒకటి వస్తుంది. అది వస్తే కానీ పార్వతీ పరమేశ్వరులను దర్శించలేము. ఇది ఇక్కడ రహస్యము. అంటే శ్రీ విద్యలో భూత శుద్ధి చేసుకుంటామంటాం. అంటే మనలో ఉన్న పంచభూతాలన్నిటిని శుద్ధి చేసుకుంటాం. అది స్థూల, సూక్ష్మ, కారణ దేహాత్మకమైన అగ్ ఆహ్, అజ్ఞాన మాలిన్యాలన్నిటిని దగ్ధం చేస్తుంది. సాంబవ దేహం అనేది ఒకటి కొత్తగా వస్తుందనమాట. అది కంటికి కనిపించే దేహం కాదు. అది సూక్ష్మ దేహం. ఎలాగైతే అమ్మవారు మన్మధుడికి సూక్ష్మ దేహం ఇచ్చారో అలాంటిది. అది వస్తే గాని శివపార్వతులను మనము దర్శించలేము. ఇది రహస్యం. ఈ సాంబవ దేహము ఇవ్వగలిగిన వారు అమ్మవారు. ఇదే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః. దేహమే నేను అనే అజ్ఞానాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేశాడు పరమాత్మ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుద్ధాః అని గీతలో పరమాత్మ చెప్పాడు. శివుని నేత్రం అంటే జ్ఞానాగ్ని. ఆయన గురువు. ఆయన్ని ఆశ్రయించగానే మనలో ఉన్న వాసనలను
మొత్తం దగ్ధం చేశాక అమ్మవారి కృప వల్ల సాంబవ దేహం అనేది వస్తుంది. సాంబవ దేహం అంటే ఆ శివశక్తులను గ్రహించగలిగే సంస్కారంతో కూడిన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అమ్మవారు ఇవ్వాలి. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ పరబ్రహ్మం తెలియబడదు. ఆ ప్రజ్ఞే సంజీవనౌషధి. ఆ మందు హరనేత్రాగ్ని సందగ్ధ. ముందు దగ్ధమై వాసనామయమైన దేహాత్మ భ్రాంతి దహనం చేయటమే హరనేత్రాగ్ని సందగ్ధ. కనుకనే ప్రార్థన చేస్తూ ముందు గురువును ఆశ్రయించగానే మనము ప్రోగు చేసుకున్న అజ్ఞాన మాలిన్యపు దేహాలను తగులబెడితే అప్పుడు అమ్మవారు అమృత స్థితిని ఇస్తున్నది. కరుణి నేత్రాగ్నితోటి మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతే అమ్మవారు మనకు అమృత స్థితిని ఇస్తున్నారన్నమాట. అనంగత్వం అంటే ఇక శరీరం అవసరం లేని స్థితి అనగా మోక్షము. కామ సంజీవనౌషధి అనగా దేహ దేహాత్మ భ్రాంతిని పోగొట్టి బ్రహ్మాత్మైక్య స్థితిని ఇవ్వడమే మోక్షప్రదాయిని. బండాసుర సంహార ప్రయోజనం దేహాత్మ భ్రాంతి తొలగడం, పరమాత్మలో ఐక్యం చెందడమే కామ సంజీవనౌషధి. ఇందులో అమ్మవారి లీల మాత్రమే కాక శ్రీ విద్యా ప్రయోజనం కూడా చెప్పబడింది. ఇప్పటి వరకు చెప్పిన ఈ నామాలను సమీక్షించుకుంటే అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఎప్పుడూ ఉండే తల్లి. అలాంటి అమ్మవారు చిదగ్నికుండం నుండి తనను తాను వ్యక్తం చేసుకుంది. ఆ వ్యక్తమైన రూపం ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేతనే ఊహకి స్థూలంగా అందుతుంది. దీనిని స్థూల రూపం అంటారు. ఇక్కడితో ఆగకూడదు. స్థూల రూపం వెనకాల సూక్ష్మ రూపం ఒకటి ఉంది. అది ఉద్యద్భాను సహస్రాభ నుండి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత వరకు స్థూల రూప వర్ణన చేశారు. స్థూల రూప వర్ణన అంటే అమ్మవారి కొప్పు ఇలా ఉంది, అమ్మవారి ముఖం ఇలా ఉంది అని చెప్పి కాళ్ళ వరకు అంతా చేశారన్నమాట, వర్ణన చేశారు. ఆ స్థూల రూపంతో అమ్మవారు ఇప్పటి వరకు చేసిన పని అంతా లీలా వర్ణన చేశారు. అంటే ఎలా చంపారు బండాసురుణ్ణి అవన్నీ చెప్పారు. అది లీలా రూపం. ఇప్పుడు సూక్ష్మ రూప వర్ణన. సూక్ష్మ రూపం అంటే మంత్రము. అమ్మ శరీరం అంతా మంత్రాలని చెప్పుకున్నాం. కానీ ఆ మంత్రాలు ఎలా సూక్ష్మంగా ఎలా ఉన్నాయి, ఆ మంత్ర విశేషం గురించి తెలుసుకుంటాం తర్వాత నామాలు. మన శరీరం అంతా మాంసమయం అయితే దేవతా శరీరము మంత్రమయం. అందుకే విగ్రహమంతా మంత్రమయం. విగ్రహ ప్రతిష్టకు ముందు మంత్రముతో కూడిన యంత్రాన్ని పెడతారు. ఆ మంత్రశక్తి విగ్రహంలోకి వెళ్తుంది కనుక విగ్రహము అణువణువు మంత్రమే అవుతుంది. మంత్రము సూక్ష్మ రూపమని అంటారు. ఎందుకంటే స్థూల రూపమైతే కనబడుతుంది, లేదా చెప్తూ ఉంటే వర్ణనకైనా అందుతుంది. కానీ శబ్దం ఉన్నదే దానికి ఆకారం లేదు. దానికంటే ఇది సూక్ష్మము. సూక్ష్మము అంటే దానిని పొందడం మొదటి దానికంటే కొంచెం కష్టం. ఎప్పుడైనా గుర్తు చేసుకోవాల్సింది శక్తి సూక్ష్మంగానే ఉంటుంది. అంటే శక్తి మనం ఇప్పుడు జ్యోతి ఇది చెప్పారు కదా, కాంతి సూక్ష్మంగా ఉంటుంది. కాంతిని మనం పట్టుకోలేం కదా. అదే జ్యోతిని ఆ జ్యోతి వెలిగించే ప్రమిదని, ఒత్తిని, అందులో ఉన్న నూనెని మనం పట్టుకోగలుగుతాం. కానీ అది వెలిగించినప్పుడు వచ్చే శక్తిని మనము పట్టుకోలేము. అది సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంలోకి వెళ్తే అంత శక్తిమంతులం అవుతాము. కనుక ఇప్పుడు రెండవ సూక్ష్మంలోకి వెళ్తున్నాం. అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపం సరిగ్గా 85వ నామం నుండి 89వ నామం వరకు ఉంటాయన్నమాట. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ నుండి కంఠాదహికటి పర్యంత మధ్య కూట స్వరూపిణి
శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర వరకు అమ్మ మంత్రశక్తి చెప్పబడుతుంది. ఈ మొత్తం ఈ 5 నామాలు అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపం. ఈ నామాలలో మంత్ర రహస్యం దాగి ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యమైన 5 నామాల గురించి చెప్పుకుందామండి. 85వ నామము శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీ శ్రీ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయై నమః. లలితాంబ మంత్రం ప్రధానంగా పంచదశి అంటే 15 అక్షరముల మంత్రం. దానిని 3 భాగాలు చేస్తారు. 3 భాగాలంటే 3 ముక్కలు కాదు. 3 భాగాలు అంటే ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుందన్నమాట. అర్థం కావడం కోసం 3 భాగాలు అంటున్నాం. మొదటి భాగం పేరు వాగ్భవ కూటం, రెండవ భాగం మధ్యం కూటం. దీనికి శాస్త్రనామము కామరాజ కూటమని. మూడవ భాగము శక్తి కూటము. ఇది పంచదశి మంత్రము మూడు భాగాలతో ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట. మొదటి దాని పేరు వాగ్భవ కూటము, మధ్యలో ఉన్నది మధ్యకూట కామరాజ కూటం అంటారు. మూడవది శక్తి కూటం. వాగ్భవ కూటంలో ఉన్న ప్రయోజనము ధర్మము, రెండవ దానిలో అర్థ కామము, మూడవది మోక్షము. ఇది వ్యవహార జీవితానికి ధర్మం కావాలి, పరమార్థానికి జ్ఞానం కావాలి. ధర్మము లేని వ్యవహార జీవితం మొదటే దెబ్బతీసేస్తుంది. అందుకే వ్యవహార జీవితం ధర్మబద్ధంగా ఉండాలి. పరమార్థ సాధన జ్ఞానబద్ధంగా ఉండాలి. ఈ రెండు రావాలంటే దానికి తగ్గ ధర్మమయమైన పరమార్థానికి కావలసిన జ్ఞానం ఉండాలి. ఈ ధర్మ జ్ఞానములంటే ఏమిటో తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలంటే శాస్త్రం కావాలి. శాస్త్రం అంటే వాక్కులు, తెలివితేటలు కనుక వాక్కులు తెలివితేటలు వాగ్భవ కూటం నుండి వస్తాయి. మనము ధర్మంగా నడుచుకోవటం చేయాలంటే ధర్మం ఎలా వస్తుంది? మనకు జ్ఞానం ఉండాలి. ఆ తెలివితేటలు అవి ఇచ్చేదే ఈ వాగ్భవ కూటం అన్నమాట. అమ్మ వాక్కు అంటే వాక్కులు, అది జ్ఞానము. అమ్మవారి మంత్రంలో మొదటి భాగాన్ని శ్రద్ధగా అనుష్ఠానం చేయగలిగితే ధర్మానికి జ్ఞానానికి కావలసిన శాస్త్ర జ్ఞానం కలుగుతుంది. ముందు ధర్మం, తరువాతే అర్ధకామ. ఈ అర్ధకామాలు కామరాజకూటంలో చెప్పబడుతున్నాయి. కామరాజకూటం వల్ల జీవితానికి కావలసిన అర్థము కామము రెండు లభిస్తాయి. ప్రతి వారికి కావలసినవి అర్థము కామము. అర్థంతో ధర్మం సాధించాలి, ధర్మంతో మోక్షం సాధించాలి, లోకయాత్రకి కామం సాధించాలి అని భాగవతంలో చెప్పబడింది. ఇంత చక్కగా సమన్వయం చేశారు. జీవితానికి కావలసిన పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షములు. మధ్యలో రెండే చాలా మందికి కావాలి. కానీ నిజంగా పురుషుడు సార్థకత పొందాలంటే 4 కావాలి. కనుక ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఇవ్వగలిగిన శ్రీ విద్య, ఈ విద్య శ్రీ విద్య. ఇందులో మోక్షం వైపు నడిపే ధర్మం వాగ్భవ కూటం వల్ల వస్తుంది. కామరాజ కూటం వల్ల జీవితానికి కావలసిన అర్థకామములు లభిస్తాయి. శక్తి కూటం వల్ల లభించేది మోక్షం అని వివరిస్తున్నారు. ఈ 3 కూటములతో చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రమే శ్రీ విద్యా మంత్రము. అందుకు త్రివర్గ ఫలద. త్రివర్గాలు అంటే అర్థకామములు కలిసి ఒక వర్గం. చాలామంది త్రివర్గాలంటే ధర్మార్థ కామములు అని ఆగిపోతారు.
ధర్మం ఒక వర్గం, అర్థకామాలు కలిపి ఒక వర్గం, మోక్షం మూడో వర్గం. ఇవి త్రివర్గాలు అని లెక్క పెట్టాలి. చతుర్వర్గం అంటే మధ్యదాన్నే 2 చేశారు. త్రివర్గాలకు త్రికూటాలు, అదే త్రికూట విద్య. అంటే చతుర్వర్గమై 2 చేశారంటే ఇక్కడ అర్థము, కామంని ఈ రెండిటిని మధ్య కూటానికి ఇచ్చారు కదా, అందుకని 3 కూటాలలో ఈ చతుర్వర్గాలు అన్వయించారన్నమాట. త్రికూటాలు అమ్మవారి శరీరంలోనే ఉన్నాయి. ఆ శరీరాన్ని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే మొత్తం 4 ఇస్తుంది అని చెప్తూ శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని ప్రారంభించారు. ఇక్కడే శ్రీమద్ అని అవతారికలో చెప్పిన స్త్రీం బీజం పెట్టారు. దీనితో ప్రారంభించి మళ్ళీ మంత్ర విద్యను ప్రత్యేకించి ఇస్తున్నారు. ఇవి ఒక గుంపు నామాలు అని చెప్పడం కోసం ఆరంభం అంత అందంగా చేస్తున్నారు. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఈ మంత్రంలో మొదటి భాగం వాగ్భవ కూటం అమ్మ ముఖంగా ఉంది. అమ్మ ముఖమే వాగ్భవ కూటం. 86వ నామం కంఠాదహికటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. శ్రీ కంఠాదహికటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః. శిరస్సు నుండి కంఠం వరకు వాగ్భవ కూటం. కంఠం క్రింది భాగం నుండి నడుము వరకు మధ్యకూట స్వరూపం కామరాజకూటం. కామరాజకూటం అంటే అనే మంత్రం అక్కడ దాగి ఉంది అమ్మ శరీరంలో. దానిలో ఉన్న బీజాక్షరాలు, వాటి శక్తులు, ఈ అవయవాలు, అలాగే కళ్ళు, చెవులు మొదలైనవన్నీ వాగ్భవ కూటము. అమ్మవారి శరీరం మధ్యం కంఠం నుండి ఉండే కటి అంటే నడుము వరకు ఈ భాగమంతా రెండవ కూటము కామరాజ కూటం. శక్తి కూటైక తాపన్న కఠ్యదో భాగధారిణి. శ్రీ శక్తి కూటైక తాపన్న కఠ్యదో భాగధారిణ్యై నమః. కటి నుండి పాదముల వరకు అమ్మ కట్టుకున్న ఆ అరుణారుణ కౌస్తుంభ వస్త్రము, ఆ పాదాలకు ఉన్న మట్టెలు పాదం వరకు కూడా శక్తి కూటంతో పొందుపరచబడింది. శక్తి కూటైక తాపన్న అనగా పొందుపరచబడిన ఏకత్వం పొందిన స్థితి. ఈ విధంగా అమ్మవారి స్వరూపం అమ్మవారి మూల విద్య అయిన పంచదశి యొక్క 3 కూటములే 3 భాగములుగా అమ్మ శరీరంలో ఉన్నాయి. మూల మంత్రాత్మిక శ్రీ మూల మంత్రాత్మికాయై నమః. ఇది 88వ నామం. అమ్మవారి మంత్రమే మూల మంత్రం. ఏ దేవతనైనా ఉపాసించేటప్పుడు ప్రధానంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి అంగములుగా పూజ, పునస్కారం, సహస్రనామ స్తోత్రం, హృదయం ఇలాంటివి చాలా ఉంటాయి. మంత్రం మాత్రం మూల మంత్రం. అలాగే శ్రీ విద్యనంతటికీ మూల మంత్రం ఏదో అది అమ్మవారు. ఇప్పటి వరకు చేసిన వర్ణన ప్రకారం మూల మంత్రాన్ని 3 భాగాలుగా చూస్తే ఈ 3 భాగాల రూపమే అమ్మవారి స్వరూపము అంటున్నారు. అదే మూల మంత్రాత్మిక. అందుకు మూల మంత్రమే ఆమె రూపం. ఇంతవరకు విడిగా చెప్పారు, ఇప్పుడు కలిసి ఇందులో చూపిస్తున్నారు. ఇప్పుడు 89వ నామము మూల కూటత్రయ కళేబర. శ్రీ మూల కూటత్రయ కళేబరాయై నమః. అమ్మ యొక్క కళేబరం స్వరూపము మూల కూటత్రయం. 3 కూటములతో కూడిన కళేబరం అనగా విగ్రహం. మూల మంత్రాత్మిక అంటేనే మూల మంత్రంతో కూడిన శరీరము. మళ్ళీ మూల కూటత్రయ కళేబర అని ఎందుకు చెప్పారు అనంటే మూల మంత్రమే అమ్మ యొక్క రూపము అని సమిష్టిగా మునుపటి నామానికి అర్థం. విడివిడిగా క్రమంగా ధ్యానించడం ఈ నామ వైభవం. మంత్రమే దేవత. దేవతలు ఎక్కడో ఉన్నవారు, ఎక్కడా లేనివారు కాదు. రామమంత్రం చేసేవారికి రాముడు దేవత. విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్య తత్వాన్ని రామమంత్రంతో ఉపాసన చేస్తుంటే ఆ మంత్రం నుండి ఉద్భవించే శబ్ద చైతన్యము ఆ ఈశ్వర చైతన్యాన్ని రామ రూపంలో ఇచ్చింది. మరో అర్థం మొదటి 3
కంఠాదః కటిపర్యంత వరకు చెప్పినదంతా సౌభాగ్య విద్య. మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ కళేబర అనే వాటిలో షోడశీ విద్యను చూపించారు. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన మంత్రాన్ని తెలియజేశారు. ఇప్పుడు కుండలిని రూపము తెలియజేస్తారు. అమ్మవారిని ఆరాధించే రూపాలు: ఒకటి విగ్రహ రూపము, రెండవది మంత్ర రూపము, మూడవది కుండలిని రూపము. ఈ తరువాత నామాలు కుండలిని గురించి తెలుసుకుంటామనమాట. కుండలిని రూపంలో అందరిలో ప్రాణరూపంగా ఉంది అమ్మ. సరిగ్గా 90వ నామం నుండి 111వ నామం కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర, మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాం భుజారూఢ, సుధాసారాభివర్షిణి, తటిల్లత సమరుచి, షట్చక్రోపరి సంస్థిత, మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి వరకు కుండలిని ఉపాసనా క్రమం చెప్పబడుతుంది. ముందు స్థూల రూప వర్ణన, తర్వాత లీలా వర్ణన, దాని తర్వాత మంత్ర రూపం. ఇప్పుడు కుండలిని రూపం కూర్చుకున్న విధానాన్ని వసిన్యాది వాగ్దేవతలు అంత అందంగా కూర్చారు ఈ లలిత సహస్రనామానికి. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అని చెప్తున్నారు.